తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య వార్ ఆఫ్ వర్డ్స్ పీక్స్ కి వెళ్ళింది. ఇక బి టీం ముచ్చట కూడా పదే పదే తెరపైకి వస్తోంది. మరి ఎవరు బి టీం? ఆ ముచ్చటేమో కానీ ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ మధ్య విమర్శలు పదునెక్కుతున్నాయి. హరీష్ రావు కిషన్ రెడ్డి డైలాగ్ వార్ అందుకు నిదర్శనం. జయ హనుమంత జ్ఞాన గుణవందిత జయ పండిత త్రిలోక పూజిత రామదూత అతులిత బలదామ అంజనీపుత్ర పవనసుత నామ. మొత్తం హనుమాన్ చాలీస ఒక 2 నిమిషాలు చదవగలుగుతాను. పొద్దున్న లేస్తే హనుమాన్ చాలీస చదవండి, పూజ చేయండి, మనం పోం. కానీ బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడతారంటే మేమే ఏదో పూజ చేస్తాం, దేవుడు అందరి వాడు. కానీ లక్ష్మీ నరసింహస్వామి బీజేపీ వాళ్ళకు లక్ష్మీ నరసింహస్వామి, కాంగ్రెస్ వాళ్ళకు లక్ష్మీ నరసింహస్వామి, బీఎస్పీకి లక్ష్మీ నరసింహస్వామి, బీఆర్ఎస్కు లక్ష్మీ నరసింహస్వామి, అందరి వాడు. దేవుడిని మనం రాజకీయాలకు వాడుకోలే, దేవుడు అందరి వాడిగా ఉండాలని కోరుకున్నాం. కానీ బీజేపీ వాళ్ళు చేసిందేమి లేక కేవలం మతాన్ని అడ్డం పెట్టుకోండి, దేవుడిని అడ్డం పెట్టుకోండి ఇలా రాజకీయాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలో అత్యంత వేగవంతంగా తక్కువ సమయంలో కొలాప్స్ అవుతున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇంత తక్కువ సమయంలో కొలాప్స్ అవుతుందని ఎవరు అనుకోలేదు. కాబట్టి ఆ పార్టీని గురించి ఎక్కువ కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. తెలంగాణలో బీఆర్ఎస్ యొక్క ఆవశ్యకత లేదు. మన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇస్తాను ఈ వరంగల్ జిల్లాకు మోసం చేయలేదా? మన కోచ్ ఫ్యాక్టరీని ఎగబెట్టి ఈ వరంగల్ జిల్లాకు ఆగం చేసింది బీజేపీ కాదా? గిరిజన యూనివర్సిటీని 10 ఏళ్లు ఊరిచ్చి ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయని చివరి నిమిషంలో ప్రారంభించి ఈ జిల్లాకు అన్యాయం చేసింది బీజేపీ కాదా? బీజేపీ చేసింది ఏం లేదు. మోడీ గారు ఎంతసేపు గుజరాత్ దిక్కే చూస్తాడు, ఎంతసేపు ఉత్తర భారతదేశం దిక్కే చూస్తారు. వాళ్ళు దక్షిణ భారతదేశం అన్నా ఈ తెలుగు రాష్ట్రాలన్నా బీజేపీకి చిన్న చూపు. ఈరోజు తెలంగాణ ప్రజల పరిస్థితి పెంక మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయిపోయింది. దొంగలు పోయి గజ దొంగలు వచ్చినట్టుగా ఉంది. ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల కొరత ఉంది, బీఆర్ఎస్ పార్టీలో అభ్యర్థులు దొరకడం లేదు. టికెట్ ఇచ్చినా కూడా పరిగెత్తిపోతా ఉన్నారు, భయపడిపోతా ఉన్నారు. కేసీఆర్ ఫోన్ వస్తుందంటే ఫోన్ ఎత్తడం లేదు. కాబట్టి అది వాళ్ళకి సంబంధించిన విషయం. నాకు సంబంధించి ఈరోజు మేము అభ్యర్థులు ప్రకటించాము, మేము ప్రచారానికి వెళ్తున్నాము, కలిసి వచ్చేటోళ్ళు అందరినీ కలుపుకుంటాము.